నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అరవింద్ కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఝలకిచ్చింది. తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి ఆదేశాల కోసం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు పంపింది. లోక్సభ ఎన్నికల ప్రచారం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు 3 వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన జూన్ 2న జైలుకు వెళ్లాల్సి ఉంది. మరో 7 రోజుల పాటు బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం నిరాకరించింది. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి తన క్లయింట్‌కు ప్రస్తుతం ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, అందుకు వారం రోజులు పడుతుందని అన్నారు. అందుకే ఈ పిటిషన్‌పై అర్జెంటుగా విచారణ చేపట్టాలని, బుధవారం నాటి లిస్టింగ్‌లో చేర్చాలని అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమని, వారం రోజులు మాత్రమే తాము పొడిగించాలని కోరుతున్నామని అభ్యర్థించారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు ఆమోదించినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.